హాయ్ అండి అందరికీ. నేను మీ శాంతిని. మన గృహప్రవేశానికి పోయి వస్తూ మా అమ్మ అయితే దోసకాయ సొరకాయ అయితే ఇచ్చి పంపించిందండి, ఏమైనా చేసుకో అని. నాకైతే దోసకాయ చూడగానే పచ్చడి చేసుకోవాలనిపించింది. ఇంకా దోసకాయకి అయితే చిక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన అయితే బాండలు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయాక దోసకాయ ముక్కలు, అలాగే ఒక 3 టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. ఇలా బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు వేరుశనగ విత్తనాలు, ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకొని మనం మగ్గ పెట్టుకున్న ఈ దోసకాయ అంతా వేసేసి ఒకే ఒకసారి అండి కచ్చా పచ్చగా అలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పోపు వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా వేసుకుంటే పోపులో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నము, ఎండు చేప సూపర్ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి.